డిమాండ్ చేస్తూ ఉంది. మరో వార్త కనిపిస్తూ ఉంది. నాకు రేవంత్కు మధ్య వ్యాపారాలు ఉన్నాయా? దమ్ముంటే నిరూపించండి. కేసీఆర్ రేవంత్ కుటుంబాల మధ్య వ్యాపార సంబంధాలు సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తా. కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయాల నుండి తప్పుకుంటుందా? కేటీఆర్ అరెస్టు కథ కంచికే. ఇది రేవంత్ సర్కార్ చేతగానితనమే. బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ నిషేధించాలి. దాడులతో ప్రజల ప్రాణాలతో చెలగాటం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ ఓ వార్త కనిపిస్తోంది. సో ఇది ఇక మనం క్లియర్గా మనం చూస్తూ ఉంటాం. రాజకీయంగా ఒకరి మీద ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు కామనే. సో బండి సంజయ్కి రేవంత్ రెడ్డికి మధ్య వ్యాపారాలు ఉన్నాయంటూ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కామెంట్ చేయడం, వీళ్ళకు బీజేపీ వాళ్ళు కౌంటర్లు ఇవ్వడం, ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్లు ఇవ్వడం, ఇట్లా వరుసగా రాజకీయాలు ఒకరి మీద ఒకరు కౌంటర్లు ఇసుకుంటూ ఉన్నారు. సో బండి సంజయ్ ఏమంటున్నాడు? నాకు రేవంత్కు మధ్య వ్యాపారాలు ఉన్నాయా? దమ్ముంటే నిరూపించండి అంటున్నాడు. మరి నిజంగా కామెంట్ చేసిన వాళ్ళు దాని ఆధారాలతో నిరూపించాలి. సో బండి సంజయ్కి నిజంగానే రేవంత్కు మధ్య వ్యాపార సంబంధాలు ఉంటే ఎవరైతే వ్యాఖ్యలు చేస్తారో బీఆర్ఎస్ నేతలు కానీ ఇంకొకరు కానీ, సో దాన్ని నిరూపించాలి, ఆధారాలు బయట పెట్టాలి. ఆయన నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటున్నాడు బండి సంజయ్. రాజకీయాల నుంచి తప్పుకుంటా నిరూపిస్తే అని అంటున్నాడు. మరి నిరూపించేద్దాం ఈ నాయకులకు ఉన్నదా లేదో తెలియాలి. ఇక కేటీఆర్ అరెస్ట్ కథ కంచికేనా అంటున్నాడు. మాకు కూడా అదే డౌట్ వస్తూ ఉంది. బండి సంజయ్ గారు పొంగులేటి గారు పొలిటికల్ బాంబులు అన్నాడు, దీపావళికి ముందే పొలిటికల్ బాంబులు పేలుతాయి అన్నాడు. దీపావళి ఒడిసిపోయా 31 తారీఖే ఉండే మొన్న. దీపావళి బాయ్ ఇలా 18వ తారీఖు వచ్చాయి. ఇక మళ్ళీ 10 దినాలు అయితే నెల గడిచిపోతుంది పొంగులేటి వ్యాఖ్యలు చేసి. నెల అయినా కూడా పొలిటికల్ బాంబులు లేవు. 2-3 రోజులు లేట్ అయినా సరే బాంబులు వేలుడు పక్క అన్నాడు. 2-3 రోజులు అయింది, 10-15 రోజులే, ఇంతవరకు ఆ బాంబులు వేలుతలేవు, ఇక అరెస్టులు అవుతలేరు. మరి మాకు కూడా అనిపిస్తున్నది కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు కేటీఆర్ బీఆర్ఎస్ నేతల అరెస్టుల కథ కంచికి చేరినట్టున్నది. అరెస్టులు కనిపిస్తలేవు. ఇక కేసీఆర్ రేవంత్ కుటుంబాల మధ్య వ్యాపార సంబంధాలు సాక్ష్యాలతో సహా నిరూపిస్తా అంటూ ఇక బండి సంజయ్ చెప్తున్నాడు. మరి మీరన్నా నిరూపించరు పోని. వాళ్ళేమో రేవంత్కు బండికి మధ్య వ్యాపార సంబంధాలు అంటారు, మీరేమో కేటీఆర్కు రేవంత్కు మధ్య వ్యాపార సంబంధాలు అంటారు. ఇక మరి ఎవరైనా ఒకరు నిరూపించాలి కదా. వాళ్ళన్నా మీదన్నా నిరూపించాలి, మీరన్నా వాళ్ళైనా నిరూపించాలి. కానీ ఇక్కడ ఒక కథ ఉంటుంది, ఒక లిటికేషన్ ఉంటుంది. ఎవరు కూడా ఆ సాక్ష్యాలు బయట పెట్టరు, ఎవరు కూడా నిరూపించరు. మధ్యలో మనం పిచ్చోళం అవుతాం. అరే బండి సంజయ్ చెప్పిండ్రా కేసీఆర్ ఫ్యామిలీకి రేవంత్ రెడ్డికి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయట, నిజమేనా అని మనం మాట్లాడుకోవాలి. ఇంకో ఆయన అంటాడు, అరే కేటీఆర్ చెప్పిండ్రా బండి సంజయ్కి రేవంత్కి ఇద్దరికి మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయంట అని ఇంకో ఆయన మాట్లాడుకుంటాడు. ఈ బండి సంజయ్ సాక్ష్యాలు బయట పెట్టాడు, అలా కేటీఆర్ సాక్ష్యాలు బయట పెట్టాడు. ఉత్తగా పిచ్చోళ్ళ లెక్క మనం చూసుకుంటా వార్తలు చదువుకుంటూ ఉండాలి. స్టేట్మెంట్ ఇచ్చుడు కాదు, ఆధారాలు బయట పెట్టాలి కదా. తెలంగాణ ప్రజల్ని అలా పిచ్చోళ్ళని చేయనికే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని రాజకీయ లబ్ధి కోసము ఓట్లను దండుకోనికే రాజకీయ నాయకులు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటా ఉన్నారు. ఇలా ఇక మనకేం